హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీగా ఇలాగ శనగలు అయితే తాలింపు పెట్టుకున్నాను. అండ్ లంచ్లోకి వచ్చేసరికి దొండకాయ అండ్ కొబ్బరికాయ ఫ్రై చేశాను. అండ్ పప్పు కూడా తాలింపు అయితే పెట్టుకున్నాను. రీసెంట్గా పోస్ట్ చేసిన వ్లాగ్స్ తర్వాత అసలు డైట్ నేను ఏది ఫాలో అవుతున్నాను ఏంటి అని అయితే కామెంట్లో అయితే అడుగుతున్నారు. డెఫినెట్లీ ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు రైస్ వచ్చేసరికి రెడ్ రైస్ అయితే కుక్ చేశాను అనమాట. రోజు వైట్ రైసే కాకుండా ఒక్కొక్క రోజు బ్రౌన్ రైస్, ఇలా రెడ్ రైస్, రకరకాలు అయితే ట్రై చేస్తున్నాం అనమాట హెల్దీ ఆప్షన్స్ కోసం. అండ్ లక్కీ కూడా ఏంటంటే కొద్దిగా అలవాటు అయితే చేస్తున్నాను. మరీ ఎక్కువ క్వాంటిటీ పెట్టను, వాడి కోసం సపరేట్గా వైట్ రైస్ అనేది డెఫినెట్లీ కుక్ చేసుకుంటాను. అండ్ దాంతోపాటు ఏంటంటే గోల్డ్ షాపింగ్ అయితే చూపిస్తున్నాను. ఇదేమి రీసెంట్గా చేసింది కాదు, కాకపోతే నేను ఇయర్ రింగ్స్ రీసెంట్గా తీసుకున్నాను కదా, సో నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. వై నాట్ సరదాగా చూపిస్తే కలెక్షన్ అలా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా స్మాల్ సైజులో ఉంటాయన్నమాట. పెట్టుకుంటే అసలు కనిపించవు. సరే ఇంకా తీసుకుందాము, కొంచెం మీడియం సైజ్ అయినా ఉంటే రెగ్యులర్ డైలీ వేర్కి బాగుంటుంది అన్నట్టు తీసుకుంటున్నాం అనమాట. నా వరకు ఏంటంటే మేము హౌస్ తీసుకోక మునుపు ఏదైనా నా దగ్గర కొంచెం ఏమైనా అమౌంట్ ఉంటే నేను ఇంకా గోల్డ్కే పెట్టేదాన్ని. బట్ ఇంకా రీసెంట్ టైమ్స్లో ఏంటంటే హౌస్ ఈఎంఐ అండ్ అలాగే కార్ ఈఎంఐ ఇలా అయితే సరిపోతుంది అనమాట. దాంతోపాటు ఫ్యూచర్ కోసం చిన్న ప్లానింగ్స్ అయితే వేసుకుంటూ ఉంటాము, ట్రిప్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా బడ్జెట్ అలా సేవ్ చేసుకుంటూ నెమ్మదిగా అలా వెళ్తున్నాము. ఇప్పుడు కూడా గోల్డ్ షాపింగ్ అంటే ఒకే షాప్లో నేనైతే స్టక్ అయిపోను, 2-3 షాప్స్ తిరిగి చూసుకుంటాను. ఏదైనా స్కీమ్ అయితే ఇంకా అదే షాప్లో తీసుకోవడం తప్పదు, కానీ ఇలా మనకు ఆప్షన్ ఉంది అంటే మాత్రం 2-3 షాపులు తిరిగి నచ్చిన మోడల్ కోసం వెతుక్కుంటాను. ఇక్కడ నేను గోల్డ్లో చూపించమంటే వాళ్ళు డైమండ్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. బట్ డైమండ్స్ తీసుకునేంత బడ్జెట్ లేదు. నా రింగ్ ఒకటి బాగా బెండ్ అయిపోయింది, సో అది ఇంకా ఎక్స్చేంజ్లో ఇచ్చేసి ఏమైనా ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే చూసాము. బట్ డైమండ్స్ సమ్హౌ అట్రాక్టివ్గా ఉంటుంది కదా, నా ముక్కు పొడికి అలాగే స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి డైమండ్ తీసుకున్నారు. ఇప్పటికీ కూడా భలే షైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇలా ఉందన్నమాట. అడుగుతూ ఉంటారు కదా మేము ఎలా ప్లాన్ చేసుకుంటాము ఏంటి అని. ప్రస్తుతానికి అయితే గోల్డ్ మీద పెట్టట్లేదు, కానీ ఇలా ఇన్సూరెన్స్ తీసుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్లో, సో అలా ఒకసారి థింక్ చేసుకుంటే చాలా బెటర్ అని అనిపిస్తుంది అనమాట. దాని గురించి నిజంగా అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ లేకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే అదేదో బ్యాడ్ వర్డ్ అన్నట్టు మనం మైండ్ అలా తీసుకుంటూ ఉంటుంది. బట్ డీటెయిల్గా తెలుసుకుంటేనే అందులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి తెలుస్తుంది. ఇక్కడ దేవుడికి దండం చూసారా ఎలా పెడుతున్నాడో, బుద్ధిమంతుడు అయిపోయాడు లక్కీ అయితే ఇక్కడ. ఏంటి రాస్తున్నావు? ఆటోబయోగ్రఫీయా? లేదు విజు, 2025కి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకుంటున్నాను. 2024 చాలా ఫాస్ట్గా గడిచిపోయింది కదా, ఏదో నిన్న మొన్న ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది. అందుకే కొత్త సంవత్సరానికి కొత్త ప్లానింగ్స్. నిజమే, అసలు 24 ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ అనుకున్న థింగ్స్ కూడా చాలా జరిగినాయి. కానీ 25 అలా కాదు, మనం కొంచెం బెటర్గా హెల్త్ విషయంలో కానీ లేదంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ బెటర్గా ప్లానింగ్ అన్నది వేసుకోవాలి. నేను యాక్చువల్లీ దాని గురించి బాగా థింక్ చేస్తున్నాను, ఎలా చేస్తే ఇంకా మనం ప్రొటెక్టివ్గా ఉంటామా అనేసి. వెంతకు విజు వర్రీ అవుతున్నావు? నేను ఉన్నాను కదా ఫ్యామిలీ టేక్ కేర్ చేయడానికి, నువ్వు కూర్చొని రిలాక్స్ అవ్వు. ఎవరు చెప్పారు నేను ఏం చేయలేను అనేసి? నేను కూడా బాగా స్టడీ చేస్తున్నాను, ఎలా చేస్తే ఇంకా బెటర్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్టివ్గా ఉండాలి ఫ్యామిలీకి అని. ఏంటి విజు ఏం మాట్లాడుతున్నావు? మనల్ని ప్రొటెక్ట్ చేయనాక? అవును, మన ఫ్యామిలీని పిల్లల్ని సెక్యూర్గా ఉంచడానికి ఈ టర్మ్ పాలసీ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఉమెన్ టర్మ్ పాలసీ గురించి అయితే చదువుతున్నాను అనమాట. సో ఐ థింక్ మనం తీసుకోవడంలో వర్త్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. అందుకనే ఇంకా తీసుకోవాలని కూడా డిసైడ్ అవుతున్నాను. యా, నేను విన్నాను. ఏంటి డిఫరెన్స్ ఉమెన్ టర్మ్ ఇన్సూరెన్స్కి రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ డిఫరెన్స్? యా, నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఆడవాళ్ళలో కొన్ని సర్టెన్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. సో వీటి కోసము కొన్ని హెల్త్ ఇష్యూస్ కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ హెల్త్ ఇష్యూస్ అయితే కవర్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రీమియం రేంజ్ ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళకి కంపారిటివ్లీ అఫోర్డబుల్ రేంజెస్లో వస్తాయి. ఓకే, ఇది మనం తీసుకోవాలంటావా? ఐ థింక్ తీసుకోవడం అన్నది మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీ అండ్ పిల్లల ప్రొటెక్షన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ మనకు తెలియదు కదా నెక్స్ట్ ఏమవుతుంది అన్నది. ఇఫ్ నాకేమైనా అయిందనుకో ఫ్యూచర్లో ఇది చాలా మన ఫ్యామిలీకి సపోర్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఐ థింక్ తీసుకోవడం మంచిదని అనుకుంటున్నాను. యా, నువ్వు చెప్తుంటే ఫ్యూచర్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అనిపిస్తుంది. సో ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఎంక్వైరీ చేసావా? ప్రీమియం ఎంత? వాట్ ఈస్ ద బెనిఫిట్స్?
ఆల్రెడీ నేనైతే ఫ్యూ పాలసీస్ కంపేర్ చేసి చూసాను అనమాట, ఏది బాగుంది ఏంటి అని. నేను చూసిన దాంట్లో ఏంటంటే లైక్ ఉమెన్ టర్మ్ పాలసీ తీసుకోవడం వల్ల మనకి అప్ టు 1 crore కవరేజ్ వస్తుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా అయితే సో మనకి 1 crore వరకు కవరేజ్ ఉంది. అండ్ నెలకి ప్రీమియం ఎంత తెలుసా, జస్ట్ 485 రూపీస్. అంతేనా? చాలా అఫోర్డబుల్గా అనిపించింది నాకు అయితే. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి 1.5 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది అండర్ సెక్షన్ 80C అని ఏదో చెప్పారు. సో దాని ప్రకారంగా మనకి ట్యాక్స్ కూడా మనకి ఇదైతే హెల్ప్ అవుతుంది. ఓకే, గుడ్, గ్రేట్. ఈ ప్రీమియం మగవాళ్ళు కూడా సేమే ఉంటుందా? కాదు, యాక్చువల్లీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే 15% తక్కువ అనమాట. అండ్ ఇంకొన్ని బేసిక్ ప్రీమియం రేంజ్ మగవాళ్ళతో కంపేర్ చేస్తే కొన్ని వాటితో చూస్తే 30% కూడా తగ్గుతుంది. సో ఆడవాళ్ళకి అంత అఫోర్డబుల్ రేంజ్లో అయితే వస్తుంది. సో మీకే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఆబ్వియస్లీ. ఫైన్ విజు, ఈ పాలసీ ఓన్లీ వర్కింగ్ ఉమెన్కేనా? లేదు, అలానేం లేదు. వర్కింగ్ ఉమెన్ అయినా లేదంటే హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే పాలసీలో జాయిన్ అవ్వచ్చు. బాగుంది విజు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి? ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆడవాళ్ళలో ఎస్పెషల్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అనో ప్రోస్టేట్ క్యాన్సర్ అనో ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అండ్ అలాగే మనకి యాన్యువల్లీ దగ్గరగా 36,500 రూపీస్ మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఖర్చులు అవుతాయి కదా, కొన్ని టెస్టులు చేయించుకుంటాం, లేదంటే డయాబెటీస్ లేకపోతే థైరాయిడ్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఇలాంటి టెస్టులు కానీ, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ టెలిఓపీడీ కాల్స్ తీసుకుంటాం, లేదంటే కొన్ని టెస్టులకు కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ అమౌంట్లో కవర్ అవుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ అనుకో, ప్రెగ్నెంట్ వాలెట్ ఒకటి ఉంటుంది, అందులో 2,000 రూపీస్ అమౌంట్ అయితే ఇస్తారనమాట. ఎడ్యుకేషనల్ అండ్ చైల్డ్ కేర్ బెనిఫిట్స్ అన్నవి అడిషనల్ బెనిఫిట్స్ ఇందులో అయితే కవర్ అయ్యి ఉన్నాయి. ఇదైతే బాగుంది విజయ్, మన ఫ్యామిలీకి అయితే రికమెండ్ చేద్దాం. డెఫినెట్లీ ప్రతి ఉమెన్కి కూడా మనం రికమెండ్ చేయాలి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో వాళ్ళకి క్లారిఫై చేసుకోవడానికి 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉందన్నమాట. రియల్లీ స్మార్ట్ విజయ్, ఈ సంవత్సరానికి ఇది మంచి స్టార్ట్. అవును, ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ బెస్ట్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. లక్కీ ఆచ్ వెళ్దామా? ఆచ్ వెళ్దామా? అలా చూసినావేంట్రా? ఆచ్ వెళ్దామా? వీడియోలో ఆడ ఎలా ఎక్స్ప్రెషన్స్ చూడు. సో ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతున్నాం. బయటికి వెళ్దామా? బయటికి మంకీ క్యాప్ పెట్టుకోవాలని అంటున్నట్లా ఉంది. మరి బయటికి వెళ్ళినప్పుడు నెత్తి మీద మంకీ క్యాప్ పెట్టుకుంటున్నాడు కదా రోజు. లక్కీ కారా బైకా? మంకీ క్యాప్ అంటే మంకీ గుర్తొచ్చింది. అది పద లక్కీ బయటికి. మంకీ క్యాప్. లక్కీ బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. బయటికి అనా? అమ్మో తీసుకెళ్ళి లేకపోతే చాక్లెట్ మొత్తం తినేస్తానంటాడు. ఏంట్లకి చెప్పు, ఏంటది? అమ్మమ్మ ఓ నో, స్టాప్. చాలా చూస్తున్నాడు లక్కీ. ఏంటది? ఎక్కుతావా లక్కీ? వద్దట భయపడిపోతున్నాడు. వద్దులే.
చూడు జైంట్ వీల్ లక్కీ అది. ఈ ఎగ్జిబిషన్ చూసి లక్కీ అయితే చాలా ఎగ్జైటెడ్ అయితే అయిపోయాడు. ఇనీషియల్గా చిన్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే కొంచెం క్రాంకీ ఉండేవాడు అనమాట, సపోర్టివ్గా అయితే ఉండేవాడు కాదు. అందుకే మ్యాక్సిమం బయటికి వెళ్ళడమే మానేసాం. బట్ ఈసారి ఏంటంటే వాడికి బయట వరల్డ్లో చాలా వర్డ్స్, వస్తువులు అన్నీ తెలియడంతో చాలా ఎగ్జైటెడ్గా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నాడు అనమాట. సో ఫిషెస్ ఇవన్నీ తెలుసు కదా, వాటిని నోటీస్ చేస్తున్నాడు. రకరకాలు ఉన్నాయి ఫిషెస్, కలర్స్ చెప్తున్నాడు. అలా చూస్తూనే ఉన్నాడు. అండ్ ఈ ఫిష్ యాక్వేరియం ఎగ్జిబిషన్స్ అన్నవి మనకు కూడా కామన్ అయిపోయినాయి. కపుల్ ఆఫ్ టైమ్స్ మనం కాకినాడలో చూసాము, అండ్ మేము సూరత్ వెళ్తే అక్కడ చూసాము. అంత కామన్ అనిపించింది. అందుకని ఇక్కడ వచ్చేసరికి జలకన్య ఎగ్జిబిషన్ అని చెప్పేసి మనుషుల్లే వాటర్లో అయితే దింపేశారనమాట. అండ్ అది కొంచెం అట్రాక్షన్గా అయితే ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్కి. చూస్తున్నారు కదా, ఇలాంటి ఫీట్స్ అయితే చేస్తున్నారనమాట. వాటర్లో ఉండి హైఫై ఇవ్వడము, ఇలాంటి థింగ్స్ అయితే చేస్తున్నారు. హాయ్ చెప్పడము, వెక్కిరించడం అలా అనమాట. సో పిల్లలందరూ కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ లక్కీ కోసం అడుగుతున్నారు, లైక్ లక్కీని ఏమైనా థెరపీకి తీసుకెళ్తున్నామా ఏంటి అని. సో వాడికైతే ఇష్యూస్ ఉన్నట్టయితే ఏమీ లేదండి. కానీ ఏంటంటే మాట్లాడడం అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది టైం అయితే తీసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు రెండు పదాలు కలిపి మాట్లాడడము అలాంటివి అయితే చేస్తున్నాడు. అంటే అది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇలా చెప్తున్నాడు అనమాట. పడిపోయాను, తగిలింది, లైక్ చిన్న థింగ్స్ అయితే చెప్తున్నాడు. సో ఇంకా వాడి ఏజ్ చూసుకున్నట్టయితే 2.5 years కూడా లేదండి. ఇంకా 2.5 కంప్లీట్ అవ్వాలంటే మనం ఫిబ్రవరి మంత్ రావాలన్నమాట. సో అందుకే ఇంకా మరీ రష్ అయితే అవసరం లేదు. కొందరికి ఏంటంటే మాట్లాడడం కొంచెం టైం పడుతుంది. అండ్ దట్టు ఏంటంటే స్కూల్లో వేద్దామని అనుకున్నాం కదా, అది కొంచెం అయితే డిలే అయిపోయింది. మేము నవంబర్లో అక్షరాభ్యాసం చేసి వెంటనే జాయిన్ చేద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే స్కూల్కి వెళ్తే కొంచెం పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, లైక్ థింగ్స్ వాళ్ళు చాలా గ్రాస్ప్ చేస్తారు కదా అని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే నవంబర్ మంత్లో అడిగితే పంతులు గారు ఇప్పుడు అంత మంచిది కాదు, ఇంకా ఫెబ్లో అయితే మంచిదని అన్నారు. సో ఇంకా థింక్ చేస్తూ ఉండగా అత్తమ్మకి మళ్ళీ అలా అవ్వడము, ఇంకేంటంటే సరే ఇంకా గ్యాప్ తీసుకోవడమే మంచిది అని అయితే అనుకున్నాము. ఇప్పుడు ఫెబ్లో అక్షరాభ్యాసం అన్నది చేయించి అండ్ దెన్ స్కూల్లో వేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. సో దట్ వాడు కూడా కొంచెం పికప్ అవుతాడు అండ్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే బాగుంటుందని. అండ్ ఇక్కడైతే ఎగ్జిబిషన్ చూస్తున్నాడు కదా, చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్నాడు. బట్ ఏదైనా సరే ఎక్కుదామంటే ఊరికే భయపడిపోతున్నాడు అనమాట. ఇనీషియల్లీ వాడికి ధైర్యం సరిపోవట్లేదు. అవన్నీ వాడు ఏంటంటే బొమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. బట్ ఏంటంటే వెళ్ళి ఆడుకో లేదంటే ట్రైన్ కలిసి ఎక్కుదామన్నా సరే అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా సరే ఎందుకు ఏడిపించడం అనేసి తీసుకున్నాం. కొందరికి టైం పడుతుంది, కొందరు ఏంటంటే ఈజీగా వెళ్ళిపోతారు. మా వాడు ఏంటంటే టైం తీసుకుంటున్నాడు అనమాట. ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. అండ్ రీసెంట్గా నేను ఆటిజం పైన వీడియో ఒకటి చేశాను కదా, దాని కింద చాలామంది కామెంట్స్ చేశారు ఆటిజం ఉందా లేదా అసలు ఏంటి అని. యాక్చువల్లీ నేను ఫ్యూ పాయింట్స్ అన్నవి నేను మిస్ చేశాను అనమాట. అంటే నా ఎక్స్పీరియన్స్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడంలో కొన్ని పాయింట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను అనుకున్నవి చెప్పడం మిస్ చేశాను అనమాట. అండ్ యాజ్ వెల్ ఆటిజం పైన కూడా ఇంకా కొంచెం డెప్త్గా చెప్తే కొందరికైతే యూజ్ అవుతుంది అని అయితే కామెంట్ చేశారు. డెఫినెట్లీ చెప్తాను. ఈవెన్ ఎగ్జిబిషన్లో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది కనిపించారనమాట అండ్ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడారు. సో నేను ఎందుకు వీడియో చేయకూడదు, చేస్తే బెటర్ కదా అని అనిపించింది. అండ్ లాస్ట్ వీడియోలో బుక్స్ కోసం చాలామంది అయితే అడిగారు. ఆ బుక్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లోనే మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా బుక్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాను అనమాట వాడిని ఇంటరాక్టివ్గా ఉంచడానికి. సో అవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండప్ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విమెన్ కూడా మోర్ ఎంపవర్డ్, మోర్ ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ ఉమెన్ టర్మ్ పాలసీ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. మీ యొక్క ఫ్యామిలీకి మీరు ఒక సపోర్ట్గా అయితే నిలబడడానికి అయితే ఉంటుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా ఈరోజే తీసుకోండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మిస్ అవ్వద్దు.